సీఎం రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్లో బొంతు రామ్మోహన్ చేరుతారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్పై బొంతు రామ్మోహన్ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ కాంగ్రెస్ గూటికి చేరారు. బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. శివ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆయనతో పాటు మరో కార్పొరేటర్ కూడా కలిశారు. ప్రధానంగా చూసినట్లయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కొంత అసంతృప్తిగానే రామ్మోహన్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన పార్లమెంట్ ఎన్నికలప్పుడే సికింద్రాబాద్ టికెట్ తన భార్య బొంతు శ్రీదేవికి ఇవ్వాలని కూడా అడిగారు. అప్పట్లో ఆ సీటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెర్లపల్లి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఉప్పల్ నియోజకవర్గం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ రామ్మోహన్ ఆశించారు. కానీ టికెట్ మాత్రం బండారు లక్ష్మారెడ్డికి ఇచ్చారు. అప్పుడు కూడా కొంత ఆయన అసంతృప్తి ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డిని ఆయన కలిసి ఉంటారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎల్ఎన్ రెడ్డి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇట్లా వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు చూసినట్టయితే పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ, అదేవిధంగా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాదు వాళ్ళు రేపో మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత పార్టీలో చేరబోతున్నారు. ఇక మరోవైపు ప్రజెంట్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి కూడా పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. నిన్న తెలంగాణ భవన్ లో కేటీఆర్ కార్పొరేటర్లతో సమావేశమై ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ అయితే హాజరు కాలేదు. తన పార్టీలో సరిగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు, పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా హైదరాబాద్ లో చాలా మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా హైదరాబాద్ లో మాత్రం ఒక అలజడి వాతావరణం అయితే బీఆర్ఎస్ లో కలుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అది పార్టీ అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలోకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ శ్రీకారం చుట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్టు తెలుస్తుంది. ఆయన పార్టీలో ఎప్పుడు చేరబోయేదని త్వరలో నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయన చెప్తున్నారు. ఓకే చందు, థ్యాంక్ యూ.